సో ఓకే ఫైన్. సో ఇప్పుడు మీకు వెబ్ సర్వర్, యాప్ సర్వర్, డేటాబేస్ సర్వర్ అన్నీ చెప్పాను కదండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు లైవ్గా ఒక వెబ్ సర్వర్ని క్రియేట్ చేసి అందులో అప్లికేషన్ని ఎలా డిప్లాయ్ చేయాలో చూపిస్తాను అనమాట. లైక్ డెస్క్టాప్ స్లాష్ కీపేర్ పేస్ట్. సో ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఈ స్క్రిప్ట్ని రన్ చేయడం కంటే ముందు మీకు ఒక నెట్ఫ్లిక్స్ అప్లికేషన్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఇది మనకి రియల్గా ఉన్న నెట్ఫ్లిక్స్ అప్లికేషన్. సో ఇది నెట్ఫ్లిక్స్ రియల్ అప్లికేషన్ కదా. ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ ఇక్కడ డిప్లాయ్ చేస్తాను అనమాట. సో నెట్ఫ్లిక్స్ సైన్ ఇన్ పేజ్ కావాలి. నెట్ఫ్లిక్స్ సైన్ ఇన్. వెయిట్. ఇది కూడా సైన్ ఇన్ పేజ్ ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఏవైతే పేజ్ చూస్తున్నారో ఇట్లాంటి పేజ్ని ఇప్పుడు మనం డిప్లాయ్ చేయబోతున్నాం. కాకపోతే మీకు ఈ ప్రాసెస్ తెలియదండి. సో దయచేసి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మీకు మన అప్లికేషన్ అనేది రియల్ టైం, లైక్ సారీ మన కోర్స్ అనేది రియల్ టైంలో ఎంత లైవ్గా ఉంటుంది అని చూపించడం కోసం మాత్రమే ఇచ్చేస్తున్నాను. ఓకే, సో ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. నా దగ్గర ఆల్రెడీ సెటప్ స్క్రిప్ట్ అంతా ఉందన్నమాట. ఇక్కడ నాకు నెట్ఫ్లిక్స్ స్క్రిప్ట్ ఉంది. ఈ స్క్రిప్ట్ని నేను కోర్సులో మీ చేత రాపిస్తాను. ఓకే, I'm gonna copy this one and I'm gonna paste it here. sh netflix.sh. 15 సెకండ్స్ అండి, ఓన్లీ 15 సెకండ్స్ మాత్రమే చేసుకుంటుంది. 15 సెకండ్స్లో మీ అందరికి నెట్ఫ్లిక్స్ అప్లికేషన్ వచ్చేస్తుంది. అయిపోయింది. 15 కూడా లైక్ 10 సెకండ్స్ తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ సర్వర్ ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేస్తే మీకు పోర్ట్ నెంబర్ 80 చెప్పారు. పోర్ట్ నెంబర్ 80 మీన్స్ వెబ్ సర్వర్ అనమాట. ఎంటర్ కొట్టండి. యూ కెన్ సీ ది నెట్ఫ్లిక్స్ అప్లికేషన్ లైవ్గా. చూసారు అప్లికేషన్ వచ్చింది. ఇదేమో రియల్ నెట్ఫ్లిక్స్ అప్లికేషన్, ఇదేమో నేను డిప్లాయ్ చేసిన అప్లికేషన్. రెండు సిమిలర్గా ఉన్నాయండి మీకు ఆల్మోస్ట్ ఆల్. సిమిలర్ ఆర్ నాట్? కంపారిజన్ కావాలంటే ఇది రియల్ నెట్ఫ్లిక్స్ అప్లికేషన్, ఇది మనం డిప్లాయ్ చేసింది. కాకపోతే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి అంతే, అంతకు మించి ఏం లేదు. ఎస్, ఆల్మోస్ట్ సిమిలర్. కావాలంటే ఇక్కడ మీకు నేను ఒక యుఆర్ఎల్ ఇచ్చానండి. ఆ యుఆర్ఎల్ మీద లాగిన్ చేస్తే మీలో ఉన్న ప్రతి ఒక్కరికి నెట్ఫ్లిక్స్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. చూడండి ఒకసారి. మీకు చాట్ బాక్స్ లో యుఆర్ఎల్ ఇచ్చా, జస్ట్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద యుఆర్ఎల్ నౌ. వర్క్ అవుతుందండి మీ అందరికి? సేమ్ అదే యుఆర్ఎల్. ఎస్, దట్స్ ఇట్. సార్ ఇది మనం ఎలా చేసామండి? సింపుల్గా ఒక ఆటోమేషన్ స్క్రిప్ట్ చేసాం కదా. సో అట్లా అనమాట. మీ చేత కోర్సులో ఇలాంటి స్క్రిప్ట్స్ రాపిస్తారు. గుర్తుంచుకోండి గైస్, మనది కంప్లీట్లీ ఆటోమేటెడ్ కోర్స్. ఇట్లా డెమోలోనే ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కానీ లేక ఏ ట్రైనర్ కానీ ఇట్లా అప్లికేషన్ డిప్లాయ్ చేసి చూపించారు అనమాట. బట్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఒక నమ్మకం రావాలి. ఇక్కడ జాయిన్ అయితే మీకు ఖచ్చితంగా ఆటోమేషన్ నేర్చుకుంటాం, మంచి నాలెడ్జ్ వస్తుంది అని మీకు అర్థం కావడం కోసం ఇలా చేస్తున్నాం అనమాట డెమోలోనే. ఫైన్. సో ఐ హోప్ లైక్ మనకి ఇవాళకి క్లాస్ అయితే కంప్లీట్ అయిందండి. సో ఇప్పుడు మనం డౌట్స్ అండ్ క్వైరీస్ పార్ట్కి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మీరు ఎవరికైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉంటే మీరు అడగొచ్చు అనమాట. బట్ దానికంటే ఇంకోసారి ముందు సో ఒకసారి డెమో ఎలా ఉంది మళ్ళీ చెప్పండి ఒకసారి. లైక్ కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ మీన్స్ ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ? యూ కెన్ పింగ్ ఆన్ కామెంట్స్ ఆల్సో అండి. ఓకే, సో ఇట్ వాస్ క్లియర్. ఇట్ వాస్ ఫైన్ ఫైన్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. సో ఇట్ వాస్ ఏ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే అండి, సో ఇంకా మనం డౌట్స్ అండ్ క్వైరీస్కి వెళ్ళిపోతాం. సో శ్రీనివాస్ గారు వీ కెన్ గో ఫర్ డౌట్స్ అండ్ క్వైరీస్ అండి. ఎస్ రాహుల్. సో ఇప్పుడు వరకు జరిగిన సెషన్స్ అంతా కూడా టెక్నికల్ గాను ఇంకా అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ మీకు నిన్న ఇవాళ మనం క్లాసెస్ తీసుకున్నాము. సో మీకు ఎవరెవరికి డౌట్స్ ఉన్నాయో అందరూ హ్యాండ్ రేస్ చేయండి. నేను వన్ ఆఫ్టర్ అనదర్ ఒక్కొక్కరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. రాహుల్, నేను హోస్ట్ క్లైమ్ చేసుకున్నా. మీరు మొత్తం లీడ్ చేసుకోండి ఇంకా. థ్యాంక్ యూ. సో లెట్ స్టార్ట్ విత్ తాతారావు గారు. ప్లీజ్ అన్మ్యూట్ అండి. హాయ్ సార్, నేను ఫీజు తాతారావు. వచ్చి ఒకళ్ళు ఎవరో ఫీజు ఎంత అని అడుగుతున్నారు. 11,000 ఫీజు అండ్ 18% జిఎస్టీ అండి. టోటల్ 12,980. తాతారావు గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు మనకి లేయర్స్ చెప్పాడు కదండి, మనకు ఏది మన అప్లికేషన్ లేయర్, వెబ్ లేయర్ అని.
ఇప్పుడు అందులో కోడింగ్ యూస్ చేస్తారు కదా, అది మనకి ఎలా ఉంటే ఇప్పుడు డెవాప్స్ ఎలా మనకి రావు కదా అది కోడింగ్. కోడింగ్ పార్ట్ మీరు ముట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు చేయవలసిన పని దాన్ని బిల్డ్ చేసి ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ కి ట్రాన్స్ఫర్ చేయడం. ఆ మొత్తం సైకిల్ ని మెయింటైన్ చేయడానికి కావాల్సిన ఆటోమేషన్ సెటప్ చేయడం అనేది యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ మీ వర్క్ అవుతుంది. అంతే తప్ప అందులో ఉండే కోడ్ ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఎటువంటి కోడింగ్ అనేది యూజ్ మనకి ఏమి ఉండదు కదా అందులో. ఉండదండి. అవసరం లేదు. మీకు వస్తే వాల్యూ అడిషన్ అవుతుంది తప్ప అది ప్రైమరీ స్కిల్ అయితే కాదు. అదే అదే కంప్లీట్ గా డెవాప్ ఇట్లా అంటే కష్టం కదా, కోడింగ్ రాదు కదా. ఎస్, అది మీకు రాహం ఆల్రెడీ ఇందాక కన్ఫర్మ్ చేశారు నేను విన్నాను. బట్ నో ప్రాబ్లం, అడగండి. నో ప్రాబ్లం, ఏమేమి డిస్కౌంట్స్ ఉన్నాయో ఓకే అడగండి. అదే నిన్న నిన్న మాట్లాడే కదా, నేను రిజర్వ్ నెట్వర్క్ అడ్మిన్ గా చేస్తున్నాను. గాట్ ఇట్. అదే అదే మీకు జావా. డెవాప్స్ ఇంజనీర్ రోల్ ముందర వచ్చి చెప్పాలంటే, నేను డెవలపర్ అండి. నేను బేసిక్ గా C# డెవలపర్. ఓకే, నేను ఒక వెబ్ అప్లికేషన్ ఏదో డెవలప్ చేస్తున్నాను. చేసిన తర్వాత అది నెక్స్ట్ డిఫరెంట్ స్టేజెస్ దాటుకుంటూ ప్రైమరీ మీకు ఎక్కడికి వెళ్ళాలి, ఫైనల్ గా ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లోకి వెళ్ళాలి. మనకి డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, తర్వాత టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, తర్వాత బీటా ఎన్వైరన్మెంట్ ఉంటుంది, తర్వాత ఫైనల్ గా ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్. ఓకే, సో ఈ స్టెప్స్ అన్ని జరుగుతాయి. ఇక్కడ డెవలపర్ అనేవాడు ఆ కోడింగ్ పార్ట్ టేక్ కేర్ చేస్తాడు. ఓకే ఓకే, ఆ తర్వాత ఏం జరగాలి, అది ఈ కోడ్ అంతా ఓకే ఫైన్, నేను రాసేసినంత నాకు కరెక్ట్ గా ఉంది అనుకుంటే నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్ళిపోవాలి, అది టెస్టింగ్ కి వెళ్ళాలి. అవునా? యా, టెస్టర్ ఏం చేస్తారు, టెస్టింగ్ చేసి ఓకే అనుకుంటే ఫైన్ అని చెప్పి పచ్చ జెండా ఊపుతాడు, లేకపోతే ఎర్ర జెండా ఊపుతాడు. అయితే ఇప్పుడు ఇది మనం రెండు రకాలుగా చేయొచ్చు. ఇక్కడ యాజ్ ఎ డెవలపర్ నా వర్క్ అంతా నేను చేసిన తర్వాత నేనే బిల్డ్ చేసుకుని ఆ డెలివరబుల్స్ ని తీసుకెళ్లి టెస్టింగ్ సర్వర్ లో పెట్టి టెస్టర్ చెక్ చేసుకోమని చెప్పొచ్చు. ఓకే, తర్వాత టెస్టర్ పని అయిపోయిన తర్వాత మళ్ళీ నేనే తీసుకెళ్లి దాన్ని బీటాలో పెట్టుకోవచ్చు, తర్వాత దాన్నే తీసుకెళ్లి నేను ఫైనల్ గా ప్రొడక్షన్ లో పెట్టుకోవచ్చు. ఓకే, సో అవన్నీ మాన్యువల్ గా చేయడం ఇదంతా కూడా. ఒక ఎన్వైరన్మెంట్ కి ఇంకొక ఎన్వైరన్మెంట్ కి మన సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ లో ప్రాబ్లం ఉండొచ్చు. డిఫరెంట్ కాజెస్ వల్ల ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. సో ఇలా మాన్యువల్ గా ఒక పని చేయడం అనేది పాత రోజుల్లో ఒక 10-12 ఏళ్ల క్రితం ఓకే, కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కాదు. దానికోసం పైప్ లైన్ సెటప్ చేసి కోడ్ ఫ్లో వెళ్ళిపోవాలి. నేను బిల్డ్ చేయగానే వెళ్ళిపోవాలి. మేనేజర్ ఒకసారి అన్ని టాస్క్లు చెక్ చేసుకుని ఓకే అంటే అది టెస్టింగ్ లోకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోవాలి. ఓకే, ఆ తర్వాత టెస్టర్ ఓకే అంటే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి, లేకపోతే వచ్చి వెనక్కి పడాలి మన దగ్గరకు వచ్చి. ఇవన్నీ చేయడానికి మనం యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ మనం వర్క్ చేస్తాం. దానికి ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రాస్తాము, ఎన్వైరన్మెంట్స్ అన్ని ఈక్వల్ గా ఉండేలాగా మెయింటైన్ చేస్తాము. ఇవన్నీ కూడా మనం చేస్తాం. దానికి మీకు కోడింగ్ నాలెడ్జ్ అనేది మీకు ఉంది అనుకోండి, ఇన్ కేస్ ఏదైనా బిల్డ్ చేస్తున్నప్పుడు ఎర్రర్ వచ్చిందంటే మీ అంతటా మీరే చెక్ చేసి ఓకే ఇక్కడ ఎర్రర్ ఉంది చూసుకొని డెవలపర్ కి చెప్పొచ్చు. లేదు అనుకోండి, మొత్తం వెనక్కి చేసి అరే బాబు చూసుకుని ఇది బిల్డ్ ఫెయిల్ అవుతుందని చెప్తాం. అంటే ఇక్కడ కోడింగ్ అనేది మీకు ఏమవుతుంది, ఒక సపోర్ట్ స్కిల్ తప్ప ప్రైమరీ అయితే కాదు. ఓకేనా? ఓకే, ఐ థింక్ యు ఆర్ ఫైన్, రైట్? యా షూర్, డెఫినెట్లీ. వెంకట్ వర్క్ సపోర్ట్ అడుగుతున్నాను. మేము వర్క్ సపోర్ట్ ఇస్తామని ఎప్పుడు కన్ఫర్మ్ చేయలేదండి. మీకు ఎప్పుడు కూడా మేము ఇచ్చేది ట్రైనింగ్ 100% బెస్ట్ ట్రైనింగ్ ఇస్తాము. ఆఫ్టర్ దట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తాం. అంటే ప్లేస్మెంట్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం. అది 1 year వరకు. మీ కోర్స్ ఎండ్ అయినప్పటి నుంచి 1 year వరకు మీకు మేము ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తాం. అంటే ప్లేస్మెంట్స్ ఇన్ఫర్మేషన్, రకరకాల ఇన్ఫర్మేషన్, ఫ్రెషర్స్ మేము ఐడెంటిఫై చేసిన జాబ్స్ ఏదైతే కావచ్చు, ఫ్రెషర్స్ కావచ్చు, లేకపోతే కొంత ఎక్స్పీరియన్స్ వరకు ఉండే జాబ్స్ కావచ్చు, ఏదైనా సరే మేము ఐడెంటిఫై చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది షేర్ చేస్తాం. అంతే తప్ప వర్క్ సపోర్టు, ప్రాక్సీ సపోర్టు, జాబ్ సపోర్టు ఇలాంటివి మేము. ఓకేనా? యా, నెక్స్ట్ అమర్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. హాయ్ శ్రీనివాస్ గారు. యా, హాయ్. నేను వచ్చేసి అప్లికేషన్ సపోర్ట్ కింద వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. ఓకే, సో లైక్ ఇది ఇందాక వేమన్ గారు చెప్పిన ప్రకారం అతను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే వెబ్ అప్లికేషన్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారు. లైక్ సో ఇన్ ద కోర్స్, ఇప్పుడు కోర్స్ లో మనకి రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్, టైప్ 2 అప్లికేషన్స్, టైప్ 3 అప్లికేషన్స్ మీరు రియల్ టైమ్ అప్లికేషన్స్ తీసుకొని చెప్తారా? మాకు ఎలా ఉంటుంది? ఇప్పుడు మీకు చూపించింది అయినా ఒక నెట్ఫ్లిక్స్ కి క్లోన్ లాంటి ఒక అప్లికేషన్ ని క్రియేట్ చేశారు. ఓకే, అలాంటివే చూపిస్తూ చేస్తారు. ఓకే, అందులో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు సింపుల్ ఒక HTML పేజ్ అయినా కానివ్వండి, 100 pages ఉండే అప్లికేషన్ అయినా కానివ్వండి,
అది మీ ప్రాబ్లం కాదు. అది బిల్డ్ కరెక్ట్ గా అయ్యేలాగా మనం ఆటోమేషన్ స్క్రిప్ట్ సెట్ చేయగలుగుతున్నామా లేదా. ఓకే, తర్వాత దాన్ని ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ కి మూవ్ అయ్యేటప్పుడు మనం పైప్ లైన్స్ అవి కరెక్ట్ గా సెట్ చేస్తున్నామా లేదా, అంతవరకే మనం ఆలోచించాలి. అది చిన్న అప్లికేషన్ పెద్ద అప్లికేషన్ అన్నది కూడా పెద్ద విషయం కాదు. ఓకే, మనం కరెక్ట్ వెర్షన్స్ తీసుకున్నారా లేదా, అన్ని ఎన్విరాన్మెంట్ లోనూ అవన్నీ కరెక్ట్ గా ఇన్స్టాల్ చేసి దాని పైప్ లైన్ సెట్ చేస్తున్నారా లేదా. ఓకే, తర్వాత టెరాఫామ్ లాంటి ఒక కోడ్ యాజ్ సర్వీస్ యూస్ చేస్తున్నప్పుడు ఆ టెరాఫామ్ మనం ఎలా యూస్ చేస్తున్నాం, ఎన్విరాన్మెంట్స్ అన్నిటిలోనూ ఒకే విధంగా సెటప్ ఉండేలాగా మనం క్రియేట్ చేసుకుంటున్నామా లేదా, ఇవన్నీ మనం చూస్తాం. ఓకే. ఓకేనా. సో ఇంకోటి జస్ట్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇట్లాంటి సపోజ్ నెట్ఫ్లిక్స్ కానీ ఇట్లాంటి ఈ కామర్స్ సైట్స్ కానీ ఇవేంటి ఏంటంటే సో ఎనీ స్టార్ట్అప్స్ కానీ వాళ్ళకి కానీ ఐ మీన్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంటారు అనమాట. ఐ మీన్ వాళ్ళు డెవలప్ చేసి వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు అప్లికేషన్ ని. లైక్ ఎనీ ఎగ్జాంపుల్ అంటే బ్యాంక్స్ కూడా డెవాప్స్ ని బాగా యూజ్ చేస్తున్నాయి ఏమన్నా, ఎనీ లార్జర్ బ్యాంక్స్ ఖచ్చితంగా యూజ్ చేస్తాయి. ఈ రోజున డెవాప్స్ యూజ్ చేయని ఐటీ ప్రొడక్ట్ అంటూ 99% లేదండి. ఓకే. ఓకే, ఎందుకంటే అది ఒక మ్యాండేట్ అయిపోయింది ఇప్పుడు అన్ని చోట్ల. ఓకే, ఇప్పుడు కాదు అసలు యాక్చువల్ గా చెప్పాలంటే 2015 లో నా జాబ్ ఫస్ట్ టైం నా జాబ్ చేంజ్ తీసుకుందామని చెప్పి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశాను. 2015 లో అప్పుడే నన్ను మీరు డిప్లాయ్మెంట్స్ ఎలా చేస్తారు అని అడిగారు. మేమంతా మాన్యువల్ కాపీ పేస్ట్ కొట్టేస్తూ ఉండేవాళ్ళం. ఓకే, సో ఇలా చేస్తామంటే నో అలా కాదు, పైప్ లైన్ సెట్ చేయడం CI/CD అంటే తెలుసా నీకు, పైప్ లైన్ సెట్ చేయడం తెలుసా, ఎప్పుడైనా వర్క్ చేసావా, నో అని అప్పుడు రిజెక్ట్ చేశారు. అంటే అప్పుడే ఉంది అది. ఓకే, అంటే ఇప్పుడు ఇంకా వ్యాస్ట్ రేంజ్ లోకి వచ్చేసింది మొత్తం అంతా కూడా, అదొక వన్ ఆఫ్ ద మ్యాండేట్ అయిపోయింది అంతా. ఓకే. ఓకేనా. తర్వాత రవి ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. హాయ్ అండి, శ్రీనివాస్ గారు. సో ఈరోజు క్లాస్ బాగుందండి, థ్యాంక్ యూ ఫర్ దట్. సో ఇప్పుడు క్లాస్లో రహీం గారు ఇన్ని చేసి చూపించారు కదా, డిప్లాయ్ చేయడం, ఈ అప్లికేషన్ అంతా చేసి చూపించాను. సో జనరల్గా ఇటువంటి ట్రైనింగ్ క్లాసెస్లో ఈవెన్ మెంబర్స్ చేత కూడా చేస్తారు కదా, సో ప్రాక్టికల్స్ లాంటివి చేస్తారు కదా. సో అలాగా అటువంటి సెషన్స్ జరుగుతాయా? అండ్ అటువంటి సెషన్స్ జరిగితే మాకు ప్రీ రిక్వెస్ట్ ఏమో ఉండాలి అంటే యాజ్ ఏ మెంబర్ గా, అంటే మాకు సిస్టమ్ అప్లికేషన్స్ ఏమేమి ఇన్స్టాల్ అర్థమైంది, చెప్తాను. ఇప్పుడు రాహం వచ్చి మీకు ఒక అప్లికేషన్ చేసి చూపించారు, రైట్? మీకు అవే స్క్రిప్ట్స్ మీకు కూడా షేర్ చేస్తారు నోట్స్. ఓకే, వాటి మీరు కూడా ఫస్ట్ మేము ఎలా చెప్తామంటే, మీరు ఇవాళ క్లాస్ విన్నారు మొత్తం అంతా, తర్వాత మీకు ఒక 10 hours, ఇప్పుడు ఇవాళ ఆఫ్టర్ నైట్ 10 o'clock మీ క్లాస్ కంప్లీట్ అయితే రేపు ఆఫ్టర్నూన్ 1 to 2 మధ్య వరకు మీకు వీడియో ఇస్తామని చెప్తాను, యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఇచ్చేస్తాను. ఓకే, అయితే నేను స్టూడెంట్స్ కి చెప్పేది ఏంటంటే, రాహం ఇచ్చారు మీకు నోట్స్ అయితే ఇచ్చేస్తారు వెంటనే, మార్నింగ్ కల్లా మీకు ఇచ్చేస్తారు మ్యాక్సిమం. ఓకే, అవసరమైనవి ఏమున్నాయో అవన్నీ మీరు అది పెట్టుకుని మీ ఓన్ గా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. నిన్న విన్నదాన్ని మన బ్రెయిన్ లో ఎంతవరకు ఫీడ్ అయింది అన్న దాన్ని పట్టుకుని మనం ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాలి. ఓకే, తర్వాత మీరు ఏమైనా ఎక్కడైనా స్టక్ అవుతూ ఉంటే అప్పుడు మీకు వీడియో అనేది నేను యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఇస్తాను, మళ్ళీ చెప్తున్నా, యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఇస్తాను. అక్కడ కూడా మీరు ఏమైనా స్టక్ అవుతుంటే అప్పుడు వీడియో రిఫరెన్స్ కింద పక్కన పెట్టుకుని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, అండ్ బట్ నా కన్సర్న్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేయాలంటే మీకు ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ AWS లేకపోతే ఏమైతే యూస్ చేస్తున్నారు అవి మాకు మీరు సాఫ్ట్వేర్స్ ఇన్స్టాలేషన్ గురించి అడుగుతున్నారా మీరు? కరెక్ట్, అవన్నీ కూడా మీకు మేము సపోర్ట్, ఇంకా మనకు కావాల్సిన ఎన్వైరన్మెంట్ సెటప్ చేసుకోవడం అంతా కూడా ముందరే చెప్తాం. ఓకే ఓకే, అదే. సో మీరు అందరికీ కూడా ఇవాళ అయిపోయిన తర్వాత మండే మీకు ఫస్ట్ క్లాస్ వచ్చి AWS అకౌంట్ క్రియేట్ చేసుకోవడం మీద ఉంటుంది. ఫస్ట్ నేను కొంత క్లౌడ్ కంప్యూటింగ్ గురించి చెప్తాను, బేసిక్ కాన్సెప్ట్స్ వచ్చి. ఆ తర్వాత ఆ రోజు టైం సరిపోతే ఆ రోజు, లేకపోతే తర్వాత రోజు AWS అకౌంట్ క్రియేట్ చేసుకోవడం ఎలాగా అన్నది చెప్తాను. ఆ తర్వాత AWS లో ఫ్రీ సర్వీసెస్ అంటే ఏంటి, ప్రతి సర్వీస్ కి ఒక సాఫ్ట్ లిమిట్ ఉంటుందండి మనకి AWS లో. ఓకే, మనం ఎప్పుడు ఏది ప్రాక్టీస్ చేసినా విత్ ఇన్ దట్ లిమిటేషన్ ఓన్లీ మనం ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, ఆ విషయంలో మీరు ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎవ్వరికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా AWS లో ఎలా వర్క్ చేయాలో చెప్తాము, ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలో చెప్తాం. అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మాత్రం మీకు ఒక ₹2 కట్ అవుతుంది ఫస్ట్ విషయం. ఆ తర్వాత మీకు ఒక 72 hours మాక్సిమం లో అది రిఫండ్ కూడా వచ్చేస్తుంది. జస్ట్ మీరు ఇచ్చే డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ వ్యాలిడా కాదన్నది చెక్ చేసుకోవడం కోసం వాళ్ళు ఒక ₹2 కట్ చేస్తారు.
సో ఓకే ఏడబ్ల్యూఎస్ తప్ప ఇంకా మనకి మిగతా ఏమి ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మా ఈ ఉంటాయి చిన్న చిన్న. ఇప్పుడు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉంటుంది మనకి AWS లో. ఏంటంటే మనం ఉమ్, సర్వీసెస్ తో కమ్యూనికేట్ చేసేటప్పుడు రకరకాల వేస్ తో కమ్యూనికేట్ చేస్తాం. కన్సోల్ లో కంటే వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటాము. ఉమ్, కొన్నిసార్లు మన లోకల్ నుంచి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అని చెప్పి కమాండ్ ప్రాంప్ట్ లాగా ఉంటుంది. ఓకే, ఓకే అది ఇన్స్టాల్ చేసుకుంటాం. అది చిన్నది అనమాట, ఒక ఎంబీస్ లో, విత్ ఇన్ 10 MBs అట్లానే ఉంటుంది. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఏది చెప్పినా కూడా మేము మీకు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే ఓకే. అండ్ ఎవ్రీడే క్లాస్ తర్వాత మెటీరియల్ వెంటనే ఐ మీన్ ఆ రోజు లేదా నెక్స్ట్ మార్నింగ్. తర్వాత రోజుకి వస్తుంది, తర్వాత రోజుకి వస్తుంది. ఓకే 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 అండి. ఐ థింక్ యూఆర్ ఫైన్, రైట్ రవి? యా ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. తర్వాత జయశ్రీ. హలో సార్, గుడ్ ఈవినింగ్ అండి. యా జయశ్రీ, గుడ్ ఈవినింగ్. నాకు 1.5 year ఎక్స్పీరియన్స్ ఉందండి. యాజ్ ఎ డిజిటల్ అసోసియేట్ ఐఎమ్ వర్కింగ్ నౌ, అండ్ ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ యూజింగ్ డేటాబేస్ వర్క్ చేస్తున్నాను. అలాగే చిన్న డెవలప్మెంట్ రోల్ కూడా. అయితే నా డౌట్ వచ్చేసి అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్ చెప్పాలంటే, ఇప్పుడు కరెంట్లీ యాజ్ ఎ డేటాబేస్ నాలెడ్జ్ ఉన్నందువల్ల డేటా అనలిస్ట్ రోల్ సైడ్ వెళ్తే బాగుంటుంది అంటారా? కొత్త నాలెడ్జ్, ఇది ట్రెండింగ్ నాలెడ్జ్ వల్ల ఇది నేర్చుకుంటే బెస్ట్ అనుకుంటున్నాను. అంటే ఇంత ఎక్స్పీరియన్స్ అది డేటా ఒకటి ఏంటండి, ఓకే, మీరు ఫినిష్ చేయండి చెప్తాను. అంటే ఇంత ఎక్స్పీరియన్స్ మీద డేటా అనలిస్ట్ రోల్ చేస్తే బెటర్ అంటారా? అంటే కంప్లీట్ గా టెక్నాలజీ స్విచ్ చేసి గ్రోత్ ఉంటదంటారా? మీ డేటాబేస్ లో మీ స్కిల్ లెవెల్ ఎలా ఉందండి? మిమ్మల్ని మీరు ఎట్లా ట్రీట్ చేసుకుంటారు? ఏ లెవెల్లో ఉంటారు? 1 to 5 అంటే 4. 4 అంటే మీకు మంచి నాలెడ్జ్ ఉన్నట్టే. సో అలాంటప్పుడు డేటా అనలిటిక్స్ మీకు వెళ్ళినా కూడా మీకు బాగానే ఉంటుంది career. ఈ రోజున మనకి డేటా అనలిటిక్స్ వెళ్ళి అక్కడి నుంచి డేటా సైన్స్ నేర్చుకుని అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెళ్ళదు. అంటే మనం ఎప్పుడు కూడా ఒక దానికే స్టిక్ అయిపోయి ఉండకూడదండి. ఓకే, ఎప్పుడు కూడా ఇవాళ మనం ఒకటి స్టార్ట్ చేసాము, ఒక 2 years తర్వాత ఖచ్చితంగా వాల్యూ అడిషన్ ఉండాలి మన దాంట్లో, మన వర్క్ లో. మనము ఇవాళ చేసిన కంపెనీస్ ఏమంటాయంటే శాలరీ వచ్చమన్నాం అనుకోండి, ఏం చేసావు నువ్వు, వర్క్ చేసిన దానికి శాలరీ ఇచ్చారు కదా అంటే. అవన్నీ మేము ఫేస్ చేస్తున్నాం, రైట్? నాకు ఎక్స్ట్రాడనరీ, మీరు సంథింగ్ ఏదో న్యూ చూపించాలి. ఓకే, అలాంటప్పుడు మీరు అలా వెళ్ళొచ్చు, డేటా అనలిటిక్స్ కన్నా వెళ్ళొచ్చు. లేకపోతే మీ కంపెనీలో డెవాప్స్ ఉంది, డెవాప్స్ కూడా చాలా మంచిదండి మనకి అనమాట. సో మీరు ఎట్లా చేయొచ్చు అంటే, డెవాప్స్ సైడ్ వెళ్ళినా బాగానే ఉంటుంది. ఇంటర్నల్ గా మీకు ఛాన్సెస్ ఉన్నాయనుకోండి, నేర్చుకుని ఇంటర్నల్ గా ట్రై చేయండి, లేకపోతే బయటకు వెళ్ళి ట్రై చేయొచ్చు. అది మీరు ఇప్పుడు డేటా కాదంటే అనలిటిక్స్ కోర్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? లేదు, మేము ప్రొవైడ్ చేయట్లేదు. డేటా అనలిటిక్స్ కూడా మంచి కోర్స్, మీరు అట్లా కూడా వెళ్ళొచ్చు. ఓకేనా? స్విచ్ అయితే పర్లేదు అంటారు అయితే? స్విచ్ అవ్వాలి ఎప్పుడు కూడా. ఒక దాంట్లోనే లైఫ్ టైం ఉంటే కుదరదండి. ఓకే, ఎందుకంటే కంపెనీలో వాళ్ళతో ప్రాజెక్ట్ అయిపోయింది అనుకోండి, రేపు మీ టెక్నాలజీ రిలేటెడ్ ప్రాజెక్ట్ కంపెనీలో లేదు, ఇమీడియట్ గా మీరు ఏం చేస్తారు? కంపెనీ మహా అయితే 2 నెలల శాలరీ ఇచ్చి పంపించేస్తుంది మిమ్మల్ని. ఓకే, లేకపోతే 2 months నోటీస్ పీరియడ్ ఇస్తుంది, లేకపోతే ఇమీడియట్ గా ఒక 2 months శాలరీయో లేకపోతే ఇంకోటి ఏదో ఇచ్చి పంపించేస్తారు మళ్ళీ, అప్పటికప్పుడు సెటిల్మెంట్ చేసి పంపించేస్తారు. మనం ఎప్పుడు కూడా మల్టిపుల్ టెక్నాలజీస్ మీద ఎంతో కొంత అవగాహనతో ఉండాలి. అంటే అప్కమింగ్ మంత్స్ లో ప్లేస్మెంట్స్ ఎలా, ఐ మీన్ జాబ్ ఆఫర్స్ ఎట్లా ఉంటాయంటారు? జాబ్ ఆఫర్స్ అనేవి ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం డౌన్ ఉన్నమాట వాస్తవం అండి. బికాజ్ అది కంపెనీకి నీడ్ లేక కాదు, వాళ్ళు భయపడుతున్నారు ప్రస్తుతం. బయట అవుట్ సైడ్ వరల్డ్ ఎలా ఉంది ఈ రోజున, స్టేబుల్ గా లేదు, ఏవేవో జరిగిపోతున్నాయి బయట, యుద్ధాలని అది ఇది అని చెప్పి. సో ఎక్కడ ఏది జరిగినా ఫస్ట్ ప్రాబ్లం వచ్చేది ఐటీ కంపెనీస్ మీదనే. సో కంపెనీస్ కొంచెం ఆగుతాయి ఇలాంటి టైంలో, రిక్రూట్మెంట్ చేసుకున్న కొన్ని రోజులు ఆగుదామని చెప్పి ఆగుతారు. బట్ వన్స్ వాళ్ళు స్టార్ట్ చేయడం మొదలు పెడితే అన్ని కంపెనీస్ ఒకేసారి మొదలు పెడతాయి. అప్పటికి మనం రెడీగా ఉండాలి ఏం చేసినప్పుడు. అప్పటికప్పుడు నేర్చుకుందామన్నా కూడా అవ్వదు. మీరు అనలిటిక్స్ నేర్చుకోండి, డెవాప్స్ నేర్చుకోండి, అప్పుడు బట్ ఏదైనా సరే మనం డెసిషన్ తీసుకుని నేర్చేసుకోవాలి. ఓకే, తర్వాత సాయి పవన్. హాయ్ అండి. హాయ్. నాది ఒక చిన్న కామన్ క్వశ్చన్, కొంచెం సిల్లీగా కూడా ఉండొచ్చు. ఏం పర్లేదు, సిల్లీ అంటూ ఏముండవు, జస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి అడిగి. అంటే ఏం లేదు, ఇప్పుడు కోడింగ్ అనేటప్పటికి ఓన్లీ ఒక సింటాక్స్ అదంతా ఒక ప్యాటర్న్ లో ఉంటుంది. ఈ డెవాప్స్ అనేది ఒక కాంబినేషన్ ఆఫ్ టూల్స్ అన్నమాట, అంతే కదండి? అంటే మీరు అర్థం చేసుకున్న దాని ప్రకారం చెప్పారు, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓకే, కోడింగ్ అంటే ప్రతి దానికి సింపుల్ సింటాక్సెస్ అవే కాదు, లాజిక్స్ ఉంటాయి మెయిన్. ఓకే, జస్ట్ ఒక ఒక సింటాక్స్ లాగా ప్యాటర్న్, దాని సింటాక్సెస్ అన్ని
దాని వేరు ఉంటుంది, ఒకవేళ లాజిక్ వెళ్తుంది లాజిక్ లో. ఓకే నాదేంటంటే ఒక యావరేజ్ స్టూడెంట్స్ ఇన్ని టూల్స్ కలిపి ఆ, దీన్ని ఎఫెక్ట్ చేయగలరా లేదా అనేది నాకు ఒక చిన్న క్వశ్చన్. అది యావరేజ్ అనేది ఎవరికి వాళ్ళే మైండ్ లో పెట్టుకునే ఒక ప్రాబ్లం అండి అందరికి కూడా. ఓకే అది ప్రాబ్లం కాదు. మనం అట్లీస్ట్ ఇవాళ నుంచైనా ఎంత వర్క్ చేసి ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలిగాం అన్నది ఇంపార్టెంట్. ఎప్పుడు అందరూ యావరేజ్ వాళ్ళమే, ఎవ్వరు కూడా అద్భుతం అయితే కాదు. ఓకే అందరికీ యావరేజ్ నాలెడ్జ్ ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ ఎప్పుడు కూడా ఆర్డినరీ వాళ్ళు 80% ఉంటే 20% ఎక్స్ట్రాడినరీ ఉంటారు. ఓకే సో మనం అలా అని చెప్పి కంపెనీస్ లో అందరూ ప్రతి కంపెనీలో అందరూ హై లెవెలే ఉండరు ఎప్పుడు కూడా. మనం ఇవాళ ఎలా ఫస్ట్ స్టెప్ తీసుకుని స్టార్ట్ అవ్వాలి, నెమ్మదిగా మనం నాలెడ్జ్ అని ఇంప్రూవ్ చేసుకుని నెక్స్ట్ స్టెప్స్ కి వెళ్తూ ఉండాలి అంతే. ఓకే అండ్ మీరు డెవాప్స్ తీసుకుంటే మీరు కోడింగ్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ. ఓకే ఓకే ఇంకొకటి సారీ సాయి చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి సాయి. ఇది ఫీ ఎట్లా అండి ఇది అంటే సింగిల్ సెటిల్మెంట్ ఎప్పుడు వన్ చేయాలి? పేమెంట్ అయితే 11,000 ఫీజ్ 18% జిఎస్టీ అండి, టోటల్ 12,980. ఓకే మీ ఓకే అందరికి వాట్సాప్ కమ్యూనిటీలో ఫీజ్ డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను చూసుకోండి. ఓకే ఓకే 2 ఇన్స్టాల్మెంట్స్ లో చేస్తే మీరు అందరూ కూడా అప్పుడు 12,000 ఫీజ్ 18% జిఎస్టీ టోటల్ 14,000 7 + 7 పే చేయాలి. ఇవాళ ఐ మీన్ మీరు ఇప్పుడు ఇమీడియట్ గా చేస్తే మండే నుంచి కంటిన్యూ అవుతారు. ఆ తర్వాత 1 month లో రిమైనింగ్ అమౌంట్ పే చేయాలి. అంటే ఫిబ్రవరిలో స్టార్టింగ్ లో మీరు రిమైనింగ్ అమౌంట్ పే చేసి సింగిల్ సెటిల్మెంట్ అయితే ఎప్పుడు చేయాలి? ఇప్పుడే స్టార్టింగ్ లోనే చేయాలి. ఓకే హెచ్ఎస్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. హలో హలో యా కొన్ని డౌట్స్ ఉన్నాయండి. అడగండి. ఈ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ కోర్స్ చేసిన తర్వాత సొల్యూషన్ ఆర్కిటెక్చర్ కి నేను ప్రిపేర్ అవ్వచ్చా, లేకపోతే దానికి సపరేట్ గా దానికి సెపరేట్ కోర్స్ అండి. ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్సెస్ కంప్లీట్లీ డిఫరెంట్. అది మీకు ఎట్లా వస్తుందంటే కనీసం ఒక 30 to 35 అట్లా మినిమం సర్వీసెస్ నేర్చుకోవాలి. ఓకే సొల్యూషన్ ఓకే ఆర్కిటెక్ట్ కోర్సెస్ కంప్లీట్లీ డిఫరెంట్. మీ టార్గెట్ అదే అయితే కనుక మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్ కి ట్రై చేయండి. సొల్యూషన్ ఆర్కిటెక్చర్ దీంట్లో నేర్పిస్తారండి, బ్యాచెస్ ఇది ఏమైనా ఉన్నాయా? కాదు అది ఉన్నాయి మన దగ్గర ఉంటాయి. ఒక 10 days 15 days పడుతుంది. అది నేను అప్డేట్ ఓకే అండ్ ఈ మైక్రో సర్వీసెస్ ఉన్నాయి కదా, సో మైక్రో సర్వీసెస్ మైగ్రేషన్ వర్క్ అనేది నేర్పిస్తారా? ఓన్లీ డెవాప్స్ నాలెడ్జ్ ఆర్ ఏడబ్ల్యూఎస్ నాలెడ్జ్ మీకు ఒకటే మోనోలిథిక్ టు మైక్రో సర్వీస్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ మైగ్రేషన్ ఉంటుంది. అది మీకు ఆల్రెడీ నేను చెప్పాను లైక్ డెమోలోనే. సో మైట్ బి మిస్ అయ్యొచ్చు మీరు. మైగ్రేషన్ అన్నది ఐ మీన్ అన్ని సాఫ్ట్వేర్స్ ఉంటుందా, లేకపోతే జస్ట్ లైక్ మెయిన్ ఫ్రేమ్ ఉంది ఇప్పుడు, సో మెయిన్ ఫ్రేమ్ నుంచి పేటిఎం మైగ్రేట్ చేయాలి. అప్లికేషన్ ఉందండి. పేటిఎం అప్లికేషన్ లైక్ ఎన్ని సర్వీసులు ఉంటాయి, ఆ సర్వీస్ ని కంటైనర్ ఎట్లా డిప్లాయ్ చేయాలి, ఆ కంటైనర్స్ డేటాబేస్ ఎలా యాడ్ చేయాలి, ఇట్లా ఉంటుంది అనమాట మైక్రో సర్వీస్ అంటే. ఓకే ఇప్పుడు మెయిన్ ఫ్రేమ్ లో ఉన్న ఐ మీన్ కోబాల్ కానీ అవన్నీ మైగ్రేట్ చేయాలంటే మెయిన్ ఫ్రేమ్స్ గురించి కదా, అప్లికేషన్ మైగ్రేషన్ ఉంటుంది మోనో టు మైక్రో. మోనో టు మైక్రో. యా ఓకే ఇది మెయిన్ ఫ్రేమ్ ని ఏమంటారండి? ఐ మీన్ మెయిన్ ఫ్రేమ్ నుంచి మైగ్రేట్ చేయడాన్ని మీరు మెయిన్ ఫ్రేమ్ సర్వర్ నుంచి క్లౌడ్ లోకి మైగ్రేషన్ అంటారా? మెయిన్ ఫ్రేమ్ సర్వర్ నుంచి క్లౌడ్ మైగ్రేషన్. అది క్లౌడ్ మైగ్రేషన్ అంటారండి దాన్ని బేసికల్లీ. ఓకేనా అప్లికేషన్ మోనోలిథ్ టు మైక్రో సర్వీస్ అప్లికేషన్ వేరు, మీరు అడిగేది వేరు. ఓకేనా అది ఇప్పుడు ఇక్కడే కాదు ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చెప్పండి లైక్ డెవాప్స్ లో అయితే. ఇప్పుడు క్లౌడ్ మైగ్రేషన్ అన్నారు కదండి, ఇది ఏ కోర్స్ కిందకి వస్తుంది ఇప్పుడు? ఐ మీన్ అది నేర్చుకోవాలనుకుంటే డెవాప్స్ వస్తుందండి మీకు. ఓ కాకపోతే మీరు అడుగుతున్న ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మనం కొన్ని పర్టికులర్ ఐ మీన్ టెక్నాలజీస్ లైక్ జావా అప్లికేషన్ కానీ పైథాన్ అప్లికేషన్ కానీ ఏదో ఒకటి చూస్ చేసుకుంటారు ఎవరైనా సరే. దాన్ని మైగ్రేట్ చేయడం ఎట్లాగానో చెప్తారు. మీది పర్టికులర్ గా మీరు అడిగింది ఏంటి మర్చిపోయాను నేను. మెయిన్ ఫ్రేమ్స్ అది పర్టికులర్ గా కావాలంటే అదే పర్టికులర్ గా చెప్పారు. మీరు దాన్ని అప్లై చేసుకోవాలి మీ దానికి. ఇప్పుడు ప్రతి కంపెనీకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. మనం మాక్సిమం ప్రతి కంపెనీలోనూ ఎక్కువ నెంబర్ ఆఫ్ కంపెనీస్ లో ఏది ఎక్కువగా ఉంటుంది అన్న దాని బేస్ లో ట్రైనింగ్ ఉంటుంది. ఎప్పుడు మనం ఎప్పుడైనా ఎట్లా ఉండాలంటే మనం ఒకటి నేర్చుకుంటే దాన్ని మన రిక్వైర్మెంట్ కి ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు మీరు ట్రై చేసుకోవాలి. అది సో మనం మైగ్రేషన్ క్లౌడ్ మైగ్రేషన్ అనేది చెప్తారు ఇక్కడైతే.
ఐ మీన్ క్లౌడ్ ఎలా మైగ్రేషన్ చేస్తారు? సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లో వస్తుంది, ఇక్కడ రాదు. ఓకే, ఓకే, ఆ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? ఒక 15 days పడుతుంది. ఓకే, దాని ఫీజు ఎంత ఉంటుంది? ఐ మీన్ నాకు కాల్ చేయండి, నేను చెప్తా ఆ టైంలో. ఓకే, ఓకేనండి, థ్యాంక్ యూ. ఆర్కే ప్లీజ్ అన్మ్యూట్. అండ్ హాయ్. బేసిక్గా నేను కరెంట్లీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే, సో క్లౌడ్ ఇంజనీర్ అవ్వాలంటున్నాను. సో ఈ కోర్స్ మనకు హెల్ప్ అవుతుంది. క్లౌడ్ ఇంజనీర్ కి ఈ కోర్స్ కాదండి, దానికి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్ తీసుకో. ఓకే, ఇది డెవాప్స్ ఇంజనీర్. మీరు సిస్టమ్ అడ్మిన్ నుంచి డెవాప్స్ కైనా స్విచ్ అవ్వచ్చు, దీనికైనా స్విచ్ అవ్వచ్చు. ఓకే, సో మీరు ఏంటంటే క్లౌడ్ ఇంజనీర్ గా వెళ్ళాలనుకుంటే మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్ చూస్తారు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మన క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, లైక్ ఏడబ్ల్యూ కొన్ని సర్వీసెస్ ఎజూర్ కానీ. సో మీ ఆ వీడియోస్ కి మీరు చెప్పే ఈ కోర్స్ లో వీడియోస్ కి డిఫరెన్స్ ఏంటి? అక్కడ చెప్పే వీడియోస్ ప్రతిదీ కొంతవరకు టచ్ చేస్తాం, నాట్ 100%. ఇక్కడ చెప్పినన్ని అక్కడ ఉండవు. ఓకే, అక్కడ ఎలా ఉంటుందంటే వీక్లీ మాకు కుదిరిన టైంలో కొన్ని వీడియోస్ చేసి పెడుతూనే ఉంటాను నేను. అంటే అది ఒక అది వేరు ఇది వేరు అన్నమాట. అక్కడ మీరు చూసుకుంటే అన్ని కలుపుకుని ఒక 20-30 గంటలు ఉంటుంది. అది ఏజూర్, AWS, డెవాప్స్ లో చూసుకున్నా ఏదైనా కూడా. ఓకే, ఇక్కడ చాలా ఇన్ డెప్త్ గా వెళ్తూ ఉంటుంది మొత్తం కోర్స్ అంతా కూడా. ఇక్కడ ఉన్న కోర్స్ కంప్లీట్ గా అక్కడ పెట్టాం కదా. ఓకే అండి. ఓకే, సాయి జీడిగుంట. హలో, పడుతుందండి. హలో, వినిపిస్తుంది, చెప్పండి. సార్ నాకు మీ ట్రైనింగ్ మీద కానీ మీ ఇన్స్టిట్యూట్ మీద కానీ ఎటువంటి డౌట్ లేదు కానీ సార్, నాది ఏంటంటే నేను అంత అంటే లిటిల్ స్లో అండి. నేను నా ఎఫర్ట్ నేను పెడతాను. అండ్ నేను ఏదో పెద్ద జాబ్ లేకపోతే ఏదో చేద్దాం కూడా లేదండి. జస్ట్ వాంటెడ్ టు లెర్న్ ద టెక్నాలజీ కంప్లీట్ అనమాట. అంటే మొత్తం నేర్చుకుందాం తప్ప. సో కొంచెం స్లోగా ఉంటే పర్వాలేదా? 2-3 క్వశ్చన్లు ఎక్కువ అడిగితే తిడతారా? మీరు లేకపోతే క్వశ్చన్స్ తిట్టడాలు ఎందుకు చేస్తారండి ఎవరైనా? అలాగే సార్, అంటే అంత ఇంటెలిజెంట్ కాదు సార్, చాలా డంబుల్ టైప్ లోకి వస్తాను. సార్ మీకు ఒక విషయం చెప్తా, మా బ్యాచ్ మన దగ్గరకు వచ్చే వాళ్ళలో చాలా మంది అట్లీస్ట్ ఒక 30-40% వేరే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ తోనే వస్తారు తప్ప ఎవరు కూడా కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన వాళ్ళే ఉండరు అందరూ. ఓకే, మనం ఎప్పుడైనా సరే మన బ్యాక్గ్రౌండ్ అది కానప్పుడు, మనకి దాని మీద నాలెడ్జ్ లేనప్పుడు ఇంకొక 2 గంటలు ఎప్పుడు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి. అందరూ ఒక గంటలో చదువుతూ ఉంటే వస్తుంటే మనం 2 గంటలు పెట్టాలి. అప్పుడు మనం ఒక స్టెబుల్ తర్వాత వాళ్ళతోటి పేస్ అంతా సేమ్ అవుతుంది. అంతే తప్ప వాళ్ళకి ఆల్రెడీ వచ్చు నాకు రాదు అనే ఫీలింగ్ లో ఉండాల్సిన అవసరం. అంటే ఎఫర్ట్స్ పెడతాను సార్. ఏంటంటే ఒక 2-3 డౌట్లు ఎక్కువ ఉన్నా లేకపోతే అడగండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఒకటండి, మరీ డిస్టర్బ్ చేస్తున్నట్లు ఉండకూడదండి కొన్నిసార్లు ఏంటంటే. కానీ మీరు అడిగే ప్రతి డౌట్ ని క్లారిఫై చేస్తాం. వ్యాలిడ్ గా ఉండే ప్రతి డౌట్ ని ఖచ్చితంగా మేము క్లారిఫై చేస్తాం. మీరు డౌట్ అడగడానికి కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు అడిగి ప్రతిదీ క్లారిఫై చేస్తాము. ఇన్ కేస్ మీకు క్లాస్ టైంలో కంప్లీట్ గా అవ్వలేకపోతే మన డిస్కషన్ ఫోరమ్స్ లో డిస్కస్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనా? భానురెడ్డి గారు. Hi. First of all, thanks for the meeting. Thanks for the demo class. So నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కోర్స్ డ్యూరేషన్ ఎన్ని మంత్స్ ఉంటుంది సార్? 3 months అండి. 3 months. సో డెవాప్స్ టూల్స్ అన్ని కవర్ చేస్తున్నారా? లైక్ మన వెబ్సైట్ లో మనము చూపించిన కోర్సు రిలేటెడ్ టూల్స్, వాటి టాపిక్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా 100% మేము కవర్ చేస్తాం. ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఈ రోజు ఈవినింగ్ నేను జస్ట్ గ్రూప్ లో జాయిన్ అయ్యాను. సో అంత డీటెయిల్ గా తెలియదు. మీరు ఒకసారి అక్కడ చూడండి, కోర్స్ కంటెంట్ కి వెళ్ళి చూడండి మన వెబ్సైట్ లో. నేను కావాలిస్తే మీకు మన పేజ్ కూడా ఇక్కడ చాట్ బాక్స్ లో పెడతాను, చూడండి. ఓకే, అక్కడ ఏమున్నాయో అవన్నీ కూడా మీకు 100% కవర్ చేస్తాం. చాట్ బాక్స్ లో వెళ్ళి చూడండి, HTML లింక్ ఇచ్చాను, అందులో ఏమున్నాయో అవన్నీ కూడా మీకు కవర్ అవుతాయి. ట్రైనింగ్ సెషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏంటండి, మనకి ఇంకా ఇవాళ నిన్న డెమోస్ అయిపోయాయి. రేపటి వరకు ఆలోచించుకోండి. సండే పేమెంట్స్ చేస్తే మండే నుంచి క్లాసెస్ కంటిన్యూ. ఓకే. Aparna, please unmute yourself. Yeah, good evening once again.
Yeah. What is certification in DevOps? I have a doubt, one doubt. సో Certification. DevOps లో చాలా సర్టిఫికేట్స్ ఉంటాయి. లైక్ మీకు ఎట్లా అంటే టూల్ సర్టిఫికేట్స్ ఉంటాయి అన్నమాట. సో డాకర్ Yeah, my cousin requested to do certification in DevOps. It is the advantage for you. He suggested to me. That's why I'm అవునండి. ఆయన ఏ సర్టిఫికేట్ చేయమని ఆయన మిమ్మల్ని సజెస్ట్ చేశారండి? AWS or DevOps certification, any certification. ఓకే, రాహం ప్లీజ్ కంటిన్యూ. Yeah. DevOps లో మీకు చాలా సర్టిఫికేషన్ ఉన్నాయండి. లైక్ సో అందులో మీకు హై ఎండ్ లో చెప్పాలంటే టాప్ 3 చెప్పాలంటే టాప్ 3 టెరాఫార్మ్ సర్టిఫికేషన్ ఉంటుంది అనమాట. 2 లో వచ్చేసరికి మీకు CKA ఉంటుంది, సర్టిఫైడ్ క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేటర్. అండ్ టాప్ 1 లో మీకు AWS DevOps లైక్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఈ 3 చేంజ్ చేసినా కానీ మీకు మంచి వాల్యూ ఉంటుంది అనమాట బయట. సో ఏం చేయాలన్నది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది మీకు. కోర్స్ కంప్లీషన్ అయిన తర్వాత ఎగ్జామ్ ఏమైనా ఉంటుందండి దీనికి సర్టిఫికేషన్ చేయడానికి? సర్టిఫికేషన్ కి మీరు ఎప్పుడైనా సరే సర్టిఫికేషన్ కి మీరు సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు AWS ఉందనుకోండి, అమెజాన్ వాడు ఎగ్జామ్స్ పెడతాడు. అవునండి. ఓకే, ఆ ఎగ్జామ్ కి మీరు రిజిస్టర్ చేసుకుని అది పాస్ అయితే మీకు సర్టిఫికేట్ వస్తుంది విత్ సమ్ లిమిటెడ్ వ్యాలిడిటీ. లైక్ ఒక 3 years అట్లా వ్యాలిడిటీ ఉంటుంది. లైఫ్ టైం మన 10th క్లాస్ సర్టిఫికేట్ లాగా, డిగ్రీ సర్టిఫికేట్ లాగా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండదు. ఓకే, మళ్ళీ 3 years తర్వాత మళ్ళీ రాసుకుని మళ్ళీ సర్టిఫై అవుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత తేజస్విని. హాయ్ శ్రీనివాసరావు గారు. మా హస్బెండ్ ఆల్రెడీ మీతో మార్నింగ్ మాట్లాడారు. సో నేను కంప్లీట్లీ ఈ బ్యాక్గ్రౌండ్ కాదు. ఐఎమ్ ఏ బయో ఇంజనీరింగ్ స్టూడెంట్. సో వెరీ న్యూలీ ఈ టెక్నాలజీలోకి ఇప్పుడు రావడానికి నేను డిసైడ్ అయ్యా. నేను లైక్ యూడెమీలో ఆల్రెడీ కొంచెం AWS మీద కోర్స్ స్టార్ట్ చేశాను. బట్ దెన్ సో ఇట్లా ట్రైనింగ్ కోర్స్ తీసుకుంటే బాగుంటుందని నేను స్టార్ట్ చేశా. లైక్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఈ కోర్స్ నుండి వెరీ బేసిక్స్, లైక్ నాకు లినక్స్ నాలెడ్జ్ లేదు. ఇప్పుడు రాహం గారు కొంచెం మొబైల్ ఎక్స్ట్రీమ్ లో లినక్స్ కమాండ్స్ రాశారు కదా. సో అవన్నీ లైక్ ఇవే ఇట్లాగే ఇవ్వాలి, ఇది లాజిక్ ఏంటి, ఇట్లా నాకు ఏ అండర్స్టాండింగ్ అసలు ఏది లేదు. వెరీ బేసిక్ నాలెడ్జ్ నుండి నేను ఈ కోర్స్ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ట్రైనింగ్ నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అన్ని కూడా మీరు చేసేటప్పుడు నేను ఒకసారి లెట్ మీ షేర్ యూ మై స్క్రీన్. ఓకే, ఇక్కడ చూడండి, మీకు లైనెక్స్ గురించి మేము చెబుతున్నాం అనుకోండి. ఇప్పుడు లైనెక్స్ కమాండ్స్ మొత్తం చెప్పి ఒక డిప్లాయ్మెంట్ చేయాలంటే కుదరదు కనుక రాహం ఆల్రెడీ కొంత రాసేసుకుని పక్కన పెట్టుకుని మీకు చూపిస్తారు. ఇది ఎందుకు చూపిస్తాడు అట్లాగంటే ఎలా ఉంటుంది డెవాప్స్ అనేది, ఎలా వర్క్ అవుతుందని మీకు చూపించాలి కనుక అలా చూపిస్తారు అంతే. బట్ మీకు రియల్ టైంలో క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు, ఇప్పుడు లైనెక్స్ అనుకోండి, లైనెక్స్ అంటే ఏంటి, ఎవరు దీన్ని అసలు డిజైన్ చేశారన్న దగ్గర నుంచి మొదలు పెట్టి మొత్తం కమాండ్స్ మనకి డెవాప్స్ ఇంజనీర్ కి మీకు చూపిస్తున్న ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా అయినా, రేపు లేకపోతే సర్వీసెస్ మీద వర్క్ చేస్తున్నప్పుడైనా ఏ లైనెక్స్ టాపిక్స్ కావాలో అవన్నీ చెప్పిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తారు. అలాగే AWS చేస్తున్నాడు క్లౌడ్, అసలు క్లౌడ్ అంటే ఏంటి అనే దగ్గర నుంచి మొదలుపెట్టి AWS అంటే ఏంటి, దాంట్లో ఉండే డిప్లాయ్మెంట్ మోడల్స్ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి తర్వాత AWS సర్వీసెస్ లోకి మొదలుపెట్టి ఇవన్నీ కూడా చెప్తాం. ఆ తర్వాత లైనెక్స్, ఆ తర్వాత ప్రతిదీ కూడా నేను ఇలా కూడా ఎందుకు చూపిస్తున్నానంటే రేపు నేను ఇక్కడ ఏదైనా చేంజ్ చేసి నెక్స్ట్ బ్యాచెస్ టైంలో ఏమైనా చేంజెస్ చేశానంటే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు కూడా. ఇంకో మీకు మేము ప్రామిస్ చేస్తున్న సర్వీసెస్ ఇవన్నీ కూడా. ఓకే, ఇవన్నీ కూడా మీకు మేము క్లాస్ లో చెప్పిన తర్వాతే ఏదైనా కూడా ప్రతిదీ ఇంట్రడక్షన్ చేసి, ఇంట్రడక్షన్ లో అసలు ఏంటి, ఒక గిట్ అంటే ఏంటి అనేది ఫస్ట్ చెప్పి, ఆ తర్వాత గిట్ దేనికి వాడతారు, దాన్ని ఎట్లా సెటప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తారు. ఓకే, గుడ్. ఓకే, జస్ట్ ఏం లేదండి, వెరీ లేమన్ పర్సన్ నాట్ కమింగ్ ఫ్రమ్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా ఇఫ్ దే కెన్ అండర్స్టాండ్ అనే ఒక తెలుసుకోవడం కోసం నేను అడిగాను. గుడ్, నేను ఈ స్ట్రక్చర్ చూసాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, లైక్ ఇప్పుడు అట్లీస్ట్ ఫర్ మీ టు ఎక్నాలెడ్జ్ మై సెల్ఫ్ అవుట్ సైడ్ దట్ స్టిల్ కమింగ్ ఫ్రమ్ బయో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, నేను ఇది నేర్చుకున్నాను, ఇది చేయాలంటే డెఫినెట్లీ ఐ షుడ్ డూ సమ్ certification, valid certification చేస్తేనే I'll be able to get it. Like I can prove that, okay, it's just not that నాకు ఇది నేను తెలుసు అని చెప్తున్నాను కాదు, I have got certification there. సో అంటే ఇది లేదు మీ స్ట్రక్చర్ ఇక్కడ చూపించిన దాంట్లో కొంచెం ఏమైనా మాక్ ఎగ్జామ్స్ కి ఏమన్నా లైక్ ఏమన్నా మీరు మీ ట్రైనింగ్ లో హెల్ప్ చేయగలుగుతారా? మాక్ ఇంటర్వ్యూస్ అనేది మీకు ఎండ్ ఆఫ్
ద కోర్స్ లో ఉంటాయి చూడు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ మేము మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము అనే విషయం మేము క్లియర్ గా ఇక్కడ పెడతాం. ఓకే. ఇంటర్వ్యూ కాదండి, ఎగ్జామ్ లైక్ నో అది సర్టిఫికేషన్ నేను అలా బయట అలా ఎగ్జామ్ నేను మీరు pay చేసి అర్థమైంది, నేను మీరు చేస్తా. అడిగింది నాకు అర్థమైంది. అట్లా పర్టికులర్ గా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయం. ఓకే, ఓకే. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. మీరు కావాలనుకుంటే మీకు ఎగ్జామ్స్ కి మనకి ఏడబ్ల్యూఎస్ లోనే మీరు మెయిన్ ఎగ్జామ్ ఫస్ట్ రాసేయక్కర్ లేకుండా మాక్ ఎగ్జామ్స్ రాయడానికి కూడా అక్కడ అంటే దానికి ఛార్జెస్ ఉంటాయి. ఒక $20 $30 అలా వాళ్ళు ఛార్జ్ చేసి మీకు బిఫోర్ రైటింగ్ ద ఓకే, ఎగ్జామ్ మీరు ఒక టెస్ట్ ఎగ్జామ్ లాగా రాసుకోవచ్చు. ఓకే. ఓకే, అలా రాసుకుని మీరు కావాలంటే ట్రై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఆ ఎగ్జామ్ మేమైతే కండక్ట్ చేయం. ఓకే, ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ. శ్రీవాస్తవ. Yeah. Hi, sir. Good evening. గుడ్ ఈవినింగ్. Actually, I have a 2 years of experience in manual testing. ఓకే. So, ఇప్పుడు DevOps టెక్నాలజీకి స్విచ్ అవుదాం అనుకుంటున్నా. సో మీరు ఇచ్చే కోచింగ్ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, సో ఈ 2 years ఎక్స్పీరియన్స్ డెవాప్స్లో చూపించుకొని సో నేను ఇంటర్వ్యూస్ క్రాక్ చేయగలుగుతా అంటారా? సో ఖచ్చితంగా చేయగలను. నేను మీకు ప్లస్ అందరికి కలిపి చెప్పేది ఏంటంటే మీరు టైం పెట్టుకోండి. ఒక డేలో 1.5 hour క్లాస్ జరుగుతుంటే మీరు ఒక 2 to 3 hours ప్రాక్టీస్ చేసి దాన్ని ఉండేలాగా రోజు షెడ్యూల్ చేసుకోండి మీ టైంని. అలా చేస్తే ఖచ్చితంగా మీకు 3 years కి మీరు ఖచ్చితంగా రెజ్యూమ్ బిల్డ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఓకే. ఓకే. యా, థ్యాంక్ యూ. దినేష్. హలో, హాయ్ సార్. హాయ్, చెప్పండి దినేష్. హలో, హాయ్ సార్. చెప్పండి, వినిపిస్తుందా? ఎస్, వినిపిస్తుంది. ఈ డెవాప్స్ ఇంజనీర్ కి రియల్ టైమ్ లో వర్క్ ఎలా ఉంటుంది సార్? అంటే రియల్ టైం ఏం వర్క్ ఉంటుంది అసలు? మోడ్ ఆఫ్ వర్క్ అది అడుగుదామని రాహం సార్. యా, ఎవరైనా మీకు చెప్పచ్చు. రియల్ టైంలో డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ అంటే ఫస్ట్ డిప్లాయ్మెంట్స్ ఉంటుందండి. లైక్ ఎండ్ ఎండ్ మనకు వర్క్ ఉంటుంది. అప్లికేషన్ కి డిప్లాయ్మెంట్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ నుంచి దానికి CI/CD పైప్లైన్ రాసి యాన్సిల్ ప్లేబుక్ ద్వారా వర్క్లో డిప్లాయ్ చేయడం వరకు మొత్తం అంతే వర్క్ ఉంటుంది అనమాట. ఓకే సార్. సో ఇది మనకి ఎక్కువగా ఉండే వర్క్ అంటే ట్రబుల్ షూటింగ్ కూడా చాలా ఉంటుంది అనమాట. సో అవన్నీ ఏంటి అని అంటే ట్రబుల్ చెప్పి షూటింగ్ అంటే ఎట్లా ఉంటుంది సార్? అంటే L1 L2 L3 అని అట్లా డిఫరెంట్ రూల్స్ ఉంటాయా ట్రబుల్ షూటింగ్ అంటే? మీరు ఇప్పుడు డెవాప్స్ మీరు అనుకోండి, L1 L2 ఏముండదు. అది చిన్న ఇష్యూ అయినా, ఒక లాగ్ ఏముండదు. ఇష్యూ అయినా కానీ, లేకపోతే పెద్ద సర్వీస్ ఇష్యూ అయినా కానీ మొత్తం మీరు డీల్ చేస్తారు అనమాట. మనకి ఏంటి అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మన ప్రాసెస్ లో ఏంటి ఓకే అంటే సార్. డైలీ ఒక ట్రబుల్ షూటింగ్ స్కిల్ చెప్తాను. శ్రీనివాస్ గారు, కెన్ ఐ ప్లీజ్ టేక్ ద హోస్ట్ నౌ ఫర్ 1 second? యా, ప్లీజ్ టేక్. జస్ట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు చూడండి, అంటే లైక్ నేను క్లాస్లో ఏం చేస్తాను, డైలీ మీకు క్లాస్ చెప్పడంతో పాటు డైలీ ఒక ట్రబుల్ షూటింగ్ టిప్ చెప్తాను. సో ఇది మీకు కూడా మనకి లైవ్ క్లాస్ ఆల్రెడీ జరుగుతున్నాయి అనమాట. ఓకే. సో ఈ క్లాసులు చెప్పేటప్పుడు ఏంటంటే చాలా మందికి ట్రబుల్ షూట్ అనేది తెలియదు. ఓకే. సో కానీ రియల్ టైంలోకి వెళ్తే ఎక్కువ మనకి ట్రబుల్ షూటింగ్ స్కిల్సే ఉంటాయి అనమాట. రైట్, లెట్ మీ ఓపెన్ దిస్ వన్. ఇక్కడ మీరు చూసినట్లయితే చూసారండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇష్యూ మ్యావెన్ వచ్చింది అనుకోండి. మ్యావెన్లో ఎలా ట్రబుల్ షూట్ చేయాలి, లేదు నాకు ఇష్యూలో నాకు జెన్కిన్ సర్వర్ క్రాష్ అయిపోయింది, ఆ ఇష్యూ ఏంటి, దానికి టిప్ ఏంటి, క్రాష్ అవ్వకుండా దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి. లేదు సార్ ఒకవేళ నాకు సర్వీస్ ఇష్యూ వచ్చింది అనుకోండి, సర్వీస్ ఇచ్చినప్పుడు లైక్ దాన్ని ఎలా మనం సేవ్ చేసుకోవాలి. మా స్టూడెంట్స్ లేవు ఉంది, మా స్టూడెంట్స్ లేవులో మనం ఎటువంటి ఇష్యూస్ అనేవి వస్తాయి, వాటిని రాకుండా మనం ఎలా ప్రివెంట్ చేయాలి అని చెప్పేసి డైలీ క్లాస్ అవగానే ఒక ట్రబుల్ షూటింగ్. సో ఇట్లా 3 నెలల్లో మనకు ఆల్మోస్ట్ ఒక 60 to 70 ట్రబుల్ షూటింగ్ అయితే సింపుల్గా నేర్చుకోవచ్చు. సో అట్లా మేము క్లాస్లో చెప్తాం అనమాట. అర్థమైందండి? ఆయన ఎవరైనా మ్యూట్లోకి వెళ్ళిపోయినట్టున్నారు. మళ్ళీ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. దినేష్, ఫైన్, యూఆర్ ఫైన్, రైట్? ఓకే. ప్రదీప్, రాహం, కెన్ ఐ రిక్లైమ్ ద హోస్ట్? ఎస్ ప్రదీప్. హలో. యా సార్, మీరు వీడియోస్ ఇస్తామన్నారు కదా, వీడియోస్ మీరు గూగుల్ డ్రైవ్ ద్వారా ఇస్తారా లేకపోతే ఎలా? లేదు, పోర్టల్లో ఉంటుంది, మా పోర్టల్లోనే ఉంటుంది.
మీకు అది ఇంటర్నెట్ త్రూ కనెక్ట్ అయ్యి వర్క్ చూస్ చేసుకుంటారు. మీకు కూడా ఆప్షన్ ఉండదు. ఓకే, మీరు ఒకసారి ఎగ్జిస్టింగ్ వన్ ఏమైనా ప్లే చేసి చూపించగలుగుతారా? అది ఎలా ఉంటుందో మాకు ఐడియా వస్తుంది. పోర్టల్లో ఇప్పుడు అవునండి. కష్టం అండి. అది ప్రీమింగ్ లో రన్నింగ్ లో మీకు ఏ ప్రాబ్లం ఉండదు. నేను 2 ఆప్షన్స్ చూస్తున్నాను. అది స్టూడెంట్స్ జాయిన్ అయిన దాన్ని బట్టి ఉంటుంది. అయితే మన యాప్ లో ఇద్దామని చెప్పి, లేకపోతే మన పోర్టల్లోనే ఇద్దామని చెప్పి. వీడియోస్ రన్ అవడంలో మీకు ఏ ప్రాబ్లం ఉండదు. అంటే ఏం లేదు, నాకు క్లారిటీ గురించి లేకపోతే కొంచెం నో ఆ ప్రాబ్లం ఏమి ఉండదు మీకు. ఓకే, ఇంకొకటి జెన్కిన్ ఫుల్ కవర్ చేస్తారా అండి? స్టార్ట్ టు ఎండ్. జెన్కిన్స్ మీరు చూసారా? కోర్స్ కంటెంట్ మనం ఇచ్చింది చూసారా మీరు? చూసాను సార్. అక్కడ ఉన్న ప్రతిదీ కూడా కవర్ చేస్తాం. అది సరిపోతుంది కదా. ఒక 3 years ఎక్స్పీరియన్స్ తోటి మనం వెళ్ళాలి అనుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అలాగే షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, జెన్కిన్స్ లో కవర్ చేసే టాపిక్స్ ఏంటన్నది ఇక్కడ చెప్తున్నా. ఓకే, ఇవన్నీ కూడా మీకు కంప్లీట్ గా మేము కవర్ చేస్తాం. దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. అసలు ఇంతకు మించి అవసరం లేదు. ఓకే, యాన్సిబుల్ ఎక్స్పాండ్ చేసి చూడండి. ఓకే, డోకర్ రైట్. తర్వాత సాయి పవన్. శ్రీనివాస్ గారు. హాయ్. హలో. చెప్పండి. వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి. అదే నాది ఏంటంటే మన కోర్సులో చాలా అంటే ఐ మీన్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ పార్టిసిపేట్స్ ఉన్నారు కదా. అంటే ఐ మీన్ ఆల్మోస్ట్ 90 మెంబర్స్ 100 మెంబర్స్ వరకు ఉన్నారు. కోర్సులో కూడా మీరు ఇచ్చే టాస్క్స్ ఈ 100 మెంబర్స్ కి అంటే ఎలా మీరు ఫాలోఅప్ చేస్తారు, ఎలా మానిటర్ చేస్తారు? మేము ఫాలో అప్ ఉండదండి. ఇప్పుడు మీకు కోర్స్ ఇస్తాము, మీకు అసైన్మెంట్ ఏమైనా ఇస్తే మీరే చేసుకుంటారు. మీకు ఏమైనా డౌట్ వస్తే మమ్మల్ని అడుగుతారు తప్ప మళ్ళీ మేము ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి ఇది చేస్తారా, ఇది ఎంతవరకు వచ్చాయి అనేది మేము అలా 1 to 1 చెయ్యం. బట్ మీకు ఏమైనా ఎక్కడైనా మీరు స్టక్ అయితే మీకు 100% సపోర్ట్ ఇస్తాం. ఓకే, మేము ఒక టాస్క్ చెప్పి దాని రిజల్ట్ ఎలా ఉండాలి అని చెప్తాం. అలా మీరు అచీవ్ అయ్యారా లేదా, అవ్వకపోతే మీరు ఎక్కడో స్టక్ అయినట్టు, ఎక్కడో ప్రాబ్లం వస్తున్నట్టు లెక్క. ఓకే, అది తర్వాత రోజు క్లాస్ లో అడగొచ్చు, లేకపోతే మన డిస్కషన్ ఫోరం లో డిస్కస్ చేయొచ్చు. అక్కడ ఏదో ఒక చోట మీకు సొల్యూషన్ ఇస్తాం. ఓకే, తర్వాత అమర్. శ్రీనివాస్ గారు, జస్ట్ ఇందాక మర్చిపోయిన అడగడం ఒకటి. అడిగండి. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు అంటే అందరూ మైగ్రేట్ చేస్తుంటారు, క్లౌడ్ కి మైగ్రేట్ అవుతుంటారు. అంటే ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైనా సరే అప్లికేషన్. సో ఆ దాంట్లో మన డెవాప్స్ రోల్ ఉంటుందండి? ఉంటుందండి. మైగ్రేషన్స్ చేసేటప్పుడు ఓకే, అంటే ఎన్వైరన్మెంట్ సెటప్ దగ్గర అన్ని చోట్ల మన రోల్ ఉంటుంది. మనం టెరాఫామ్ యూజ్ చేస్తూ ఉంటాము. ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ లో మన రోల్ ఉంటుంది. రాహుల్, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ? సారీ, ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. మైగ్రేషన్స్ చేసేటప్పుడు డెవాప్స్ ఇంజనీర్ రోల్ ఎంతవరకు ఉంటుందని అడుగుతున్నాను. మైగ్రేషన్ అంటే లైక్ మనకు మోస్ట్లీ సర్వర్, లైక్ ఏ కైండ్ ఆఫ్ మైగ్రేషన్ అడుగుతున్నారండి మీరు? లైక్ అప్లికేషన్ అంటే మైగ్రేషన్? సపోజ్ ఇప్పుడు అప్లికేషన్ మైగ్రేషన్ అనేది మన నార్మల్ గా కన్వెన్షనల్ అంటే దాని నుంచి క్లౌడ్ మూవ్ అవ్వాలనుకున్నారు అనుకోండి. ఇది లైక్ ఆన్ ప్రైమ్ నుంచి క్లౌడ్ కా? ఎస్, ఆన్ ప్రైమ్ టు క్లౌడ్ అని. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటేనండి, ఆన్ ప్రైమ్ నుంచి క్లౌడ్ ఫస్ట్ ఏం జరుగుతుంది, మనం ఫస్ట్ ఇనిషియల్ డిస్కషన్స్ మా హై లెవెల్లో జరుగుతాయి. ఆ తర్వాత సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనేవాడు చెప్తాడు, నువ్వు లోకల్లో, ఐ మీన్ లోకల్ మీన్స్ మామూలు ఆఫీస్ ఎన్వైరన్మెంట్ లో యూజ్ చేసినప్పుడు ఎలాంటి సర్వర్స్ వాడుతున్నారు, ఓకే, దాని నెట్వర్కింగ్ సెటప్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా వీళ్ళు చెప్తాడు. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనేవాళ్ళు చెప్తారు. ఓకే, దానికి నెక్స్ట్ స్క్రిప్ట్స్ రాసినప్పుడు మనం టెరాఫామ్ యూజ్ చేయొచ్చు, లేకపోతే క్లౌడ్ ఫార్మేషన్ స్క్రిప్ట్స్ యూజ్ చేయొచ్చు. క్లౌడ్ ఫార్మేషన్ AWS లో సర్వీస్ ఉంది, కానీ మనం అది కవర్ చేయం, మనం టెరాఫామ్ చెప్తాం. ఇలాంటివి యూజ్ చేసి అవన్నీ చేయొచ్చు, ఎన్వైరన్మెంట్ సెటప్ అంతా కూడా. ఓకే, లేకపోతే క్లౌడ్ ఇంజనీర్ దాన్ని చేస్తే మనం వాళ్ళకి కావాల్సిన హెల్ప్ అంతా మనం చేయొచ్చు. ఇట్లా ఉంటుంది మనది. అంటే ఆన్ ప్రెమిస్ లో ఒక సర్వర్ ఉంది, దాని కెపాసిటీ ఎంత ఉంది, దాని వర్క్ ఎలా నడుస్తుంది అది చూసి మనం దాని ఎగ్జాక్ట్ రిప్లికా మోర్ దెన్ ద ఎగ్జిస్టింగ్ కెపాసిటీ కంటే ఇవ్వాలి కనుక దాన్ని సొల్యూషన్ ఆర్కిటెక్ట్ దాన్ని డిఫైన్ చేస్తాడు, ఈ విధంగా ఉండాలి ఎన్వైరన్మెంట్ అనేది అని చెప్పి. మనం ఒక్కసారి కోడ్ యాజ్ ఎ సర్వీస్ కింద ఒక కోడ్ రాస్తాం అనుకోండి,
ఏ ఎన్విరాన్మెంట్ లో అయినా సరే అవన్నీ కూడా సింపుల్ గా డిప్లాయ్ చేసేయచ్చు. ఓకే ఓకే ఓకే, యా యా, ఫైన్. ఫైన్, థ్యాంక్ యూ. సో ఇట్ లుక్స్ ఆల్ ఆర్ ఫైన్ అండి. అందరికీ కూడా క్వశ్చన్స్ అన్ని క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాము. ఇంకా ఇవాళ తోటి మనకి 2 డెమో సెషన్స్ అయిపోయాయి. వాట్సాప్ కమ్యూనిటీలో అందరికి పేమెంట్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేశాను నేను. ఎవరైతే ఓకే అనుకున్నారో వాళ్ళంతా పేమెంట్ ఫినిష్ చేసిన తర్వాత నాకు మీ పేమెంట్ రిసిప్ట్ ఉంటుంది కదా, అది స్క్రీన్ షాట్ పంపి నేమ్, మొబైల్ నంబర్, జీమెయిల్ ఐడి ఈ 3 కూడా నాకు సెండ్ చేయండి. మీ అందరినీ కూడా నేను సెపరేట్ గ్రూప్ లో యాడ్ చేస్తాను. ఓకేనండి. అందరికీ కూడా ఒకసారి నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. సో మీ అందరికి ఏమైనా ఇంకా చెప్పేది ఉందా? అందరూ సాటిస్ఫైడా? ఒకసారి చెప్పండి. సార్ మేము సాటిస్ఫైడ్. ఆ గ్రూప్ లో మాకు మెసేజ్ సెండ్ చేయడానికి ఆప్షన్ లేదు. మీకు ఉండదండి ఇప్పుడు ఉన్న గ్రూప్ లో. ఇప్పుడు ఎలా అది నేను ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్. అదే అదే మేము పేమెంట్ డిస్కషన్ చేశాక ఫోరమ్స్ మేము ఎలా సెపరేట్ గా నాకు పంపించండి. సెపరేట్ గా పంపించండి. ఓకే సపరేట్ గా నంబర్ వాట్సాప్ చేయండి. నా హాయ్ శ్రీనివాస్ గ్రూప్ గారు, అడ్మిన్ నంబర్. యా హాయ్ మహేష్. దిస్ ఇస్ చంద్ర. చంద్ర చెప్పండి. యాక్చువల్లీ యాజ్ ట్రెండ్ టెక్ డెవాప్స్ స్కిల్స్ పైథాన్ స్క్రిప్టింగ్ ఎక్కువ వాడుతున్నారు లేదండి, కంపేర్ టు ఇది నేను బ్యాష్. అది అడుగుతారు. కాకపోతే మనకి ఉన్న స్కిల్లో మనం పర్ఫెక్ట్ గా ఉంటే చాలు. ఓకే, అది నేను ఇది చేశాను, నేను అది చేయగలను అన్నట్లు చెప్పగలిగేలా ఉండాలి మనం ఎప్పుడు. ఓకే, ఇప్పుడు నాకు ఓకేనా? బీకామ్ కంప్యూటర్స్, నాకు 2-3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ గా ఉంది. కంప్యూటర్ కంప్యూటర్ అడ్మినిస్ట్రేటివ్ ఎలవెంట్ సపోర్ట్. సో దీనికి మైగ్రేట్ చూస్తున్నాను. చాలా స్కిల్స్ నేను చెక్ చేశాను. సో మోస్ట్ ఆఫ్ ది స్కిల్స్ పైథాన్ స్క్రిప్టింగ్ ఉంది. బిఫోర్ ఇట్ వాస్ లైక్ బ్యాష్ స్క్రిప్టింగ్ ఉండేది. ఇప్పుడు పైథాన్ స్క్రిప్టింగ్ అడుగుతున్నారు, జావా స్క్రిప్టింగ్ లేదండి, ఇప్పుడు అడుగుతున్నారు మీరు కంపేర్ టు దిస్ వన్. ఎగ్జిస్టింగ్ ఎక్స్పీరియన్స్ తో వెళ్తున్నారు అనుకోండి, అది పెద్ద ప్రాబ్లం కాదు. మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది ఎప్పుడు. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను బేసిక్ గా నేను .NET డెవలపర్. ఓకే, ఒక 6 years ఎక్స్పీరియన్స్ తోటి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. నా ఇంటర్వ్యూలో వాళ్ళకి అంటే ఇప్పుడు నేను చెప్తుంది ఎప్పుడంటే 2018 ఎండింగ్ లో మ్యాటర్ నేను చెప్పేది. ఓకే, అప్పటికి నాకు ఒక 6 years ఎక్స్పీరియన్స్ .NET మీద ఉంది. నేను ప్యూర్ .NET ఎక్స్పీరియన్స్ మీదనే ఇంటర్వ్యూకి వెళ్ళాను. వాళ్ళు కూడా రమ్మన్నారు, వెళ్ళాను. .NET లో ఐ వాజ్ వెరీ గుడ్. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయాను. వాళ్ళు ఏం అడిగారో అన్ని చెప్పేశాను, అయిపోయింది. ఆ తర్వాత కానీ నేను దేని మీద వర్క్ చేయాల్సి వచ్చింది? AWS అండ్ .NET కాంబినేషన్ లో వర్క్ చేయాల్సి వచ్చింది. ఓకే, అప్పుడు అసలు AWS అంటే ఏంటో కూడా నాకు తెలియదు. 2018 లో అసలు క్లౌడ్ నేర్చుకోవాలంటే అవసరమా? యాంగులర్ కానీ రియాక్ట్ జేఎస్ కానీ నేర్చుకుందాం, లేకపోతే MVC లో ఇంకా వర్క్ చేద్దాము, డేటాబేస్ మీద ఇంకా గ్రిప్ తెచ్చుకుందాం అని ఆలోచించాను తప్ప ఎప్పుడు కూడా AWS లాంటి క్లౌడ్ కానీ ఏజూర్ లాంటి ఒక క్లౌడ్ కానీ నేర్చుకుందాం అని చెప్పి నేను ఎప్పుడు పెద్దగా ఆలోచించాను. ఓకే, ఎందుకంటే అది నాకు దాని మీద అసలు ఏమి నాలెడ్జ్ లేదు కనుక. బట్ మాకు ఇంటర్వ్యూ చేసినప్పుడు అందరూ కూడా, నేనే కాదు నాతో పాటు ఒక 7-8 మెంబర్స్ తీసుకున్నారు. ఎవరికి కూడా క్లౌడ్ అంటే ఏంటో కూడా తెలియదు, AWS అంటే ఏంటో కూడా తెలియదు మాకు ఎవరికి. బట్ మేము అందరం కూడా AWS లో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే, వీడు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించగలడా, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ముందర పానిక్ అయిపోకుండా ముందర ఆలోచించి ఏదో ఒక సొల్యూషన్ ఓన్ గా గూగుల్ చేసుకోగలడా లేదా, ఓకే ఓన్ గా ఏదో ఒక చిన్న సొల్యూషన్ బయటకు తీసుకురాగలడా లేడా అన్నంత వరకే ఆలోచిస్తారు మనం ఇందులో పర్ఫెక్ట్ గా ఉంటే. ఆ తర్వాత మేము AWS నేర్చుకున్నాం. మేము AWS నేర్చుకున్నాము, ఆటోమేటిక్ గా అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. AWS లో ఒక 2-3 months మొత్తం మేము అందరం కూడా పర్ఫెక్ట్ అయిపోయాం AWS. మనం ఎగ్జిస్టింగ్ మీకు ఏదో ఒకటి స్క్రిప్టింగ్ రిలేటెడ్ గా మీకు ఒకటి రావాలి ఫస్ట్ అంటే, అది వచ్చింది అంటే నెక్స్ట్ మనం ఇంకోది మీకు నాకు వచ్చింది ఇందులో, నీకు అది కావాలా? ఎస్ నేర్చుకుంటాను చెప్తాను, అంతే, అది చాలు. బట్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని యాజ్ కోర్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత మనం అబ్రాడ్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చా? లైక్ అంటే మీకు అబ్రాడ్ లో అప్లై చేసుకోవచ్చు, కానీ మన ఇండియాలో ఉన్నట్టుగా 2 to 3 years అలా ఇదే నాలెడ్జ్ తోటి పెట్టుకుంటారు అక్కడ ఉంటే. కాకపోతే అక్కడ 2 to 3 years అంటే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వదంట అసలు వాళ్ళకి. వాళ్ళు 7 years మినిమం 5 years పెట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంటే అలా పెట్టుకోకపోతే వాళ్ళు రెజ్యూమ్ అసలు కన్సిడర్ చేయరు. నేను అంటాను, ఇండియాలో అసలు 6 years పెట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఏదన్నా సరే మీ మీద పడిపోతారు వచ్చేసి, అసలు అంత పెట్టుకోకూడదు అంటే వాళ్ళు అంటారు. US లో ఉండి మా స్టూడెంట్స్ అన్న వాళ్ళు అంటారు, అసలు US లో 6 years మినిమం పెట్టుకోకపోతే అసలు రెజ్యూమ్ ని మన మొహం కూడా చూడండి ఎవరైనా అక్కడ. అందుకని ఖచ్చితంగా అక్కడ అలా పెట్టుకోవాలంటారు. అది కంట్రీ టు కంట్రీ డిఫరెంట్ ఉంటుంది. మొన్న ఇంకొక అబ్బాయి కాల్ చేశాడు. ఆ అబ్బాయి ప్రెసెంట్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు.
ఆ అబ్బాయి అంటాడు నేను 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటున్నానండి అన్నాడు. ఫైన్, బాగానే ఉంది. ఏ కంపెనీ పెట్టుకుంటున్నారంటే ఏదో ఒకటి పెట్టేసుకుంటానండి అన్నాడు. ఏదో ఒకటి పెట్టుకోవడం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాబ్లం అవుతుంది కదా అంటే, అలా ఏమి ఉండదండి, నేను ఏదో ఒక నంబర్ ఇస్తాను, వాళ్ళు దాన్ని కాల్ చేసి ఎస్ ఆర్ నో అడుగుతారు, ఎస్ అంటే అయిపోయింది అంతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. కానీ మన ఇండియాలో చూసుకుంటే ఎలా ఉంటుంది, మీరు చిన్నప్పుడు చదువుకునే ఎలిమెంటరీ స్కూల్ కూడా వెళ్ళి ఈ పర్సన్ ఈ టైంలో ఇక్కడ చదువుకున్నాడా లేదా అన్నది చెక్ చేస్తారు. ఆ లెవెల్లో ఉంటుంది. when compared to abroad, బ్యాక్గ్రౌండ్ కొంచెం తక్కువ ఉంటుంది. లైక్ అబ్రాడ్ మీరు లో చెప్పిన కొంచెం పాయింట్ లో తక్కువ, మన ఇండియాలో చేయాలి కనుక కొన్ని కంపెనీస్ చేస్తే చేయొచ్చు. వాళ్ళు ఏముంది కన్సల్టెన్సీస్ పట్టుకుంటారు, చేయించేవాళ్ళు ఉంటారు. లేదు అంటే కొంతమంది మీ మాట మీదే ఫోన్ చేసి అడిగి మీరు ఎవరినో 2 రిఫరెన్స్లు ఇమ్మంటారు, మీ పాత కలీగ్స్ ఎవరినో 2 రిఫరెన్స్లు ఇమ్మని చెప్పి అడుగుతారు. 2 మెయిల్ ఐడీలు తీసుకుంటారు, త్రూ మెయిల్ ఆర్ మొబైల్ కాంటాక్ట్ చేస్తారు, అడుగుతారు. అదే అండి, అదే చూశాను. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపల్సరీ అడుగుతున్నారు అన్ని డెవాప్స్ రోల్స్ లో. నో సో అది దట్స్ వాట్ మ్యాండేటరీ ఐఎమ్ అయితే కదా. థింకింగ్ అబౌట్ కొన్ని చెప్పాను కదా, కొంతమంది చిన్న కంపెనీస్ లో ఎలా ఉంటుంది, పెద్ద కంపెనీస్ లోకి మీరు వెళ్ళి TCS కానీ విప్రో కానీ ఇలాంటి వాటిలోకి వెళ్ళి అసలు కోడ్ టచ్ అయిన ఇస్తారా మిమ్మల్ని అడగ చూడండి ఒకసారి. దట్స్ ఓకే, బట్ డెవలప్ ఇంజనీరింగ్ కోడ్ మనం టచ్ చేయరు, డెవలపర్ గా ఉంటది ఆప్షన్. అసలు కనీసం మిమ్మల్ని టచ్ కూడా చేయండి, మీరు ముట్టుకోవడానికి మీకు రైట్సే ఉండవు అక్కడికి వెళ్ళిన తర్వాత. మీ పని ఏదో మిమ్మల్ని చూసుకోమని చెప్తారు. ఈవెన్ నేను డెవలపర్ని, ఫుల్ స్టాక్ డెవలపర్ని, పెద్ద కంపెనీస్ లోకి వెళ్తే డేటాబేస్ కూడా నన్ను ముట్టుకునేవారు. దానికి ఒక లేయర్ ఇస్తాడు, ఆ లేయర్ త్రూ డేటాబేస్ తో కమ్యూనికేట్ చేసుకో అంటారు తప్ప, నేను ఇంత పెద్దవాడిని నాకు డేటాబేస్ లో ఇంత నాలెడ్జ్ ఉందన్నా కూడా బాబు నువ్వు ముట్టుకోకు అని చెప్తారు. ఓకే క్లియర్, యా, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఐ థింక్ ఆల్ ఆర్ ఫైన్ రైట్. ఇంకా ఎవరైనా ఏమైనా మాట్లాడేది ఉందా, ఆర్ కెన్ ఐ స్టాప్ ద సెషన్ హియర్ ఫర్ టుడే? శ్రీనివాస్ సార్, నేను రాకేష్ మాట్లాడుతున్నాను. రాకేష్ చెప్పండి. యాక్చువల్లీ మార్నింగ్ బ్యాచ్ గురించి చెప్తా అన్నారు, అది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి, అంటే నేను నైట్ షిఫ్ట్ లో వర్క్ చేస్తాను. మీరు బెటర్ మార్నింగ్ కావాలనుకునే వాళ్ళందరూ కూడా వెయిట్ చేయండి, ఒక 15 days లో నేను స్టార్ట్ అంటే చేస్తాను. అప్డేట్స్ ఒక 1 ఎలా week లో ఇస్తారు? మన ఛానల్లో వీడియోస్ పెడతాను, అలాగే వాట్సాప్ కమ్యూనిటీస్ లో మన దాంట్లో ఉన్నారా మీరు, అక్కడ నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ లో పెడతాను, అన్ని చోట్ల ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. యా దట్స్ ఇట్ అండి. యా హలో ఎవరండి? ఎస్ సార్, నేను భాష మాట్లాడుతున్నాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ గురించి అదే సార్, ఇప్పుడు మనం 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటాం, దాంట్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేసేటప్పుడు మనకి నాన్ ఐటీలో వర్క్ చేస్తున్నట్టు ఉంది కదా సార్. మేము అంటే ఇప్పుడు నేను వచ్చి నాన్ ఐటీ ఓకే, అంటే మీరు ఏదో ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నారు, అక్కడ ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పి అడుగుతున్నారు, అంతే కదా? అవును అది సార్. మీకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే వెరిఫికేషన్ వాళ్ళే సజెస్ట్ చేస్తారండి. ఆ విషయంలో నేను ఒకటే చెప్తానండి, మీరు ఐటీలోకి రావాలి అనుకుంటే మీరు more than 3 years అయితే మీరు ఫ్రెషర్ కాదు, ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాల్సింది. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు కరెక్ట్ గా అలాంటివి ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుని అంటే వాళ్ళు హ్యాండిల్ చేస్తారు అలాంటివన్నీ, దానికి తగినట్టుగా మనీ తీసుకుంటారు, హ్యాండిల్ చేస్తారు. ఓకే, కానీ ఏంటంటే ఇవేమి మన చేతిలో ఉండే విషయాలు కాదు. మీరు ఎలాంటి వాళ్ళతో త్రూ హెల్ప్ తీసుకుంటున్నారు, ఎవరు సర్వీస్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మీరు ఖచ్చితంగా చూసుకుని చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు మీరు ప్రతి దాంట్లో ఖచ్చితంగా ఐటీలో ఫేక్ వాళ్ళు ఖచ్చితంగా ఉంటారండి. వర్త్ ఉన్నవాడు నిలబడతాడు, లేనోడు బయటకు వచ్చేస్తాడు అంతే. ఓకేనా? అందులో ఏం లేదు. ఇప్పుడు కొన్నిసార్లు ప్రాబ్లం ఏమవుతుందంటే మన డిగ్రీ కంప్లీట్ అయిన టైంకి కొన్నిసార్లు మన మెంటల్ ఇది సరిగ్గా ఉండకపోవచ్చు, మనకు ఉండే నాలెడ్జ్ కానీ ఏదైనా కూడా అంత మెచ్యూరిటీ లెవెల్స్ మనకు ఉండకపోవచ్చు. కానీ ప్రాబ్లం ఏమొస్తుంది, ఐటీ వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఇంకా పెరిగింది, ఇదివరకు మాక్సిమం 2 years, ఫస్ట్ 1 year ఎక్కువ వచ్చేవి, తర్వాత 2 years, ఇప్పుడు కొంతవరకు 3 years కూడా కన్సిడర్ చేస్తున్నారు. మనం ఇంగ్లీష్ నేర్చుకుని మార్కెట్లోకి మనల్ని మనం చూపించుకునే టైంకే అయిపోతుంది, మనం ఫ్రెషర్స్ కాదనేస్తారు. మరి మనం అలాంటప్పుడు మనకు ఉండే ఆప్షన్ మనం చూసుకుంటాం అంతే. అలాంటి చోట్ల మనం స్ట్రాంగ్ గా ఉన్నామా నిలబడతాం, లేదు అంటే దానికి తగినట్టుగానే ఉంటుంది. మనం చేయగలిగిందల్లా ఖచ్చితంగా నాలెడ్జ్ లో పర్ఫెక్ట్ గా ఉండాలి. అలాగే మనం ఎవరి సర్వీస్ అయితే తీసుకుంటున్నామో వాళ్ళు కరెక్ట్ గా కాదా అన్నది 100% ట్రస్ట్ అయితేనే మనీ పే చేయాలి, లేకపోతే చేయాలి. ఓకే సార్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. సో ఐ థింక్ ఆల్ ఆర్ ఫైన్ రైట్. థ్యాంక్ యూ రాహం. మనం మళ్ళీ నేను పెడితే అందరికీ కూడా పే చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా నేను తీసుకుంటే సండే ఇంట్రడక్షన్ క్లాస్ ఒకటి తీసుకుంటాను, మండే నుంచి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. మనం అందరం కూడా ఎవరైతే డిసైడ్ అయ్యారో, ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే క్లాస్ లో జాయిన్ అవుదామని డిసైడ్ అయ్యారో అందరూ కూడా
మీ పేమెంట్స్ ఫినిష్ చేసుకోండి. వాట్సాప్ కమ్యూనిటీలో పెట్టాను, నేను సెపరేట్ గ్రూప్లో అందరినీ కూడా యాడ్ చేస్తాను. ఓకేనండి? ఓకే సార్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాహం. బాయ్. బాయ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.